ఇప్పుడు ఎవరైనా రోబోటిక్స్ సర్జరీకి వెళ్ళాలి అని డిసైడ్ అనుకోండి, దే షుడ్ బి మాస్టర్స్ ఇన్ కన్వెన్షనల్ సర్జరీ. ఒక 15 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు నార్మల్గా రోబోటిక్స్ లేకుండా సర్జరీ చేసిన సర్జనే హీ కెన్ అక్కడి నుంచి యాక్సిలేటర్ ప్రెస్ చేసి రోబోటిక్స్లోకి వెళ్ళాలి. అంతేగాని ఇనీషియల్గా మామూలుగా సర్జరీస్లో ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైనా రోబోటిక్స్లోకి వెళ్ళారనుకోండి, రోబోట్ ఈజ్ జస్ట్ ఎ మెషిన్. మెషిన్ ఏ రోజైనా ఎప్పుడైనా మనకు హ్యాండ్ ఇవ్వచ్చు. సింపుల్గా చూద్దాం, రోబోటిక్స్ చేస్తున్నాము, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్ అయ్యి రోబోటిక్ మెషిన్ ఆగిపోయింది అనుకోండి, డాక్టర్ హ్యాస్ టు డూ ఇట్. ఒకవేళ మీరు రోబోటిక్ సర్జరీ చేస్తూ ఉన్నారు, రోబోట్ చెప్తుంది 10 degrees కట్ చేయండి మీకు బాగా వస్తుందని చెప్తా ఉన్నాయి, కానీ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ యూ షుడ్ నెవర్ గో అబోవ్ 5 degrees అని చెప్పింది ఎక్స్పీరియన్స్. వాట్ వీ లెర్న్, రోబోట్ చెప్తుంది ఆ 10 degrees కట్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని బ్లైండ్గా ఆ స్టెప్కి ఎప్పుడు వెళ్ళకూడదు. యూ షుడ్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్, యూ షుడ్ యూజ్ యువర్ కేపబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. మనం నేర్పిస్తాం మెషిన్కి ఎలా బిహేవ్ చేయాలని. మెషిన్ షుడ్ నెవర్ సే దట్ హౌ ఎ సర్జన్ షుడ్ బిహేవ్. అందుకని ఎనీ సర్జరీ లాగా లెర్నింగ్ కర్వ్ డెఫినెట్గా ఉంటుంది. రోబోటిక్ సర్జరీ నేర్చుకోవాలంటే డెఫినెట్గా లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఫస్ట్ 100-200 సర్జరీలు చేసేటప్పుడు నాకు 1.5 గంట పట్టింది. ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ 20,000 ఆడ్ సర్జరీస్ బిఫోర్, కన్వెన్షనల్గా చేసిన తర్వాత మామూలుగా అరగంటలో చేస్తాను నేను సర్జరీ. అలాంటిది రోబోటిక్స్ నేను వాడటం స్టార్ట్ చేస్తే 1.5 hours పడుతుంది. ఇనీషియల్ 100 కేసులు చేసేటప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్లీ 1.5 hours. ఇప్పుడు నెక్స్ట్ 100 కేసెస్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 1 hour. సో ఐ ఆల్సో స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద మెషిన్. ఇట్లా ఒక 500 సర్జరీలు చేసే టైంకి వీ అండర్స్టూడ్ వాట్ ఈజ్ వాట్. సో ఎనీబడి ఇన్ దిస్ యూనివర్స్ హ్యాస్ టు బీ గోయింగ్ త్రూ దిస్ లెర్నింగ్ కర్వ్. ఈ లెర్నింగ్ కర్వ్ లేకుండా ఒక్కసారే నేను అద్భుతమైన సర్జన్ అవ్వటం అనేది లేదు.